ఇది కిచెన్ అండి. కిచెన్ మాత్రం ఒక బెడ్రూమ్ అంతా పెట్టించినాం అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నిజం, ఒక బెడ్రూమే కదా చిన్న, ఒక బెడ్రూమ్ అంతా కిచెన్ పెట్టించినాం. ఎందుకంటే మనకు తెలుసు బెడ్రూమ్ కన్నా కిచెన్ పెద్దది. బెడ్రూమ్ లో బాత్రూమ్ వచ్చింది కాబట్టి బెడ్రూమ్ చిన్నదిగా కానొస్తుంది. బెడ్రూమ్ కంటే పెద్దగా పెట్టించినాం అనమాట కిచెన్. ఇక్కడ దీంట్లోనే పోవాలి, బయటికి ఏం రాకూడదు. ఇక్కడ ఒకటి అది పెట్టించినాం, కిటికీ పెట్టించాం వెంటిలేషన్ కి. ఇది బెడ్రూమ్ అనమాట. చూడండి, బెడ్రూమ్ చిన్నగా ఉంది, కిచెన్ పెద్దగా ఉంది. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి కిచెన్ వల్ల. అందుకోసమే స్పెషల్గా కిచెన్ అయితే డిజైన్ చేయించుకుంటున్నాము. రెడీ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అది మన బెడ్రూమ్ అనమాట. దాని ఆ డోర్ అయితే అక్కడ పెట్టేసినాము. ఇది బాత్రూమ్. అందులోకి మేము వస్తే లైటింగ్ ఏం కనబడదులే. దా కాకపోతే ఏంటంటే పెయింట్ గీంటి ఏం పడలేదు కాబట్టి మొత్తము ఎట్లా అంటే చీకటి చీకటిగా కనిపిస్తుంది అనమాట. అది ప్లాస్టింగ్ అయిపోయి ఒక్కోటి పెయింట్ పడితే తెల్లగా అదనమాట. చాలా వరకు అయితే చాలా చేస్తున్నాము, చేయాలి కూడా. ఎందుకనంటే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం ఎండ అయితే వచ్చేసింది. వర్షం పడుతుందని మాత్రం పనిచేసే వాళ్ళు రాలేదన్నమాట. దానివల్ల ఇబ్బంది అయింది. నేను పాపను ఎత్తుకొని వచ్చేటప్పుడు కూడా గొడుగు తీసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చేవరకు మాత్రం ఫుల్ ఎండ ఉంది. కరెక్ట్ 10-10:30 కాగానే ఎండ వచ్చేస్తుంది. పొద్దున మాత్రం వర్షం పడుతుంది అనమాట. వర్షానికి పనిచేసే వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇప్పుడు పై ఇంట్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయింది, కాకపోతే ఇంకా మెరుగులు దిద్దాల్సినవి ఉన్నాయి అనమాట. మెయిన్గా బేల్దారులు పని అయిపోయింది అనుకోండి, సిమెంట్ పని అయిపోతే ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. మన ఇల్లు అప్పుడు చాలా మంది అన్నారు ఇట్లుంది అట్లుంది అన్నారు. దానికంటే 110% మన వాకిలి ముందు. ఇది ఫస్ట్ మన వాకిలి అనమాట. పై ఇంటికి ఇది వాకిలి. ఇప్పుడు వాకిలి అంతా తీసేసి ఇక్కడ కిటికీ అయితే పెట్టేసినాం అనమాట. ఇది కిందింటి వాకిలి అనమాట. కిందింటి వాకిలి పై ఇంటికి పెట్టేసాం అనమాట. ఎందుకంటే ఇది మనకు బాగా సెంటిమెంట్ వాకిలి కాబట్టి పై ఇంటికి అయితే పెట్టేసాం. చిన్న చూడండి ఒకసారి, మొత్తం ఇక్కడే ఉంటూ ప్రతి ఒక్క పని చేయిస్తున్నారు కాబట్టి అట్లా జిడ్డుగా ఉన్నాను అనమాట. అది ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు. లోపలైతే కరెంట్ లేదండి, చాలా చీకటిగా ఉందన్నమాట. అది ఇది మన పై ఇంట్లో సపట అప్పుడు చాలా ఇష్టంగా వేయించినాము. కాకపోతే ఇప్పుడు అంతా పగలగొట్టాల్సి వచ్చింది. చాలా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, బాధగా ఉన్నా కానీ తీసేసుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సింది అనమాట. కరెంట్ కనెక్షన్ అయితే ఇంకా క్లోజ్ చేయాలి. ఇది స్లాబ్ మాత్రం ఇది కొంచెం వాటర్ పట్టి అట్లా అయిపోయింది అనమాట. ఇంటికి మాత్రం వాటర్ అయితే విపరీతంగా పట్టేసినామండి. ఎందుకంటే వాటర్ ఎంత ఎక్కువ పడితే అంత గట్టిగా ఉంటుందని చెప్పినారు కాబట్టి ఇక్కడ పిఎఫ్ ఎంత వీకేసినారు అనమాట. ఎందుకంటే వీళ్ళకు గోడలు కట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. ఇది మాత్రము ఈ గుమ్మం ఉంది కదా, ఇక్కడి గుమ్మాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసినాం అనమాట. ఇది చూడండి మన కిచెన్. ఇది మన కిచెన్ అండి, మొత్తం పగలగొట్టినారు. దేవుడి రూమ్ చూడండి, డోర్ మాత్రమే ఉంది. ఇది చూడండి ఎంత ఘోరంగా ఉంది అంతా. ఇది బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ ఇక పక్కన ఉంది, దాన్ని మాత్రం ఏం డిస్టర్బెన్స్ ఏం చేయలేదు. ఇదిగోండి అంతా ఆగమాగం ఉంది. కాకపోతే ఫైనల్గా రెడీ అయిన తర్వాత మాత్రం ది బెస్ట్గా ఉంటుంది అనమాట. నేను అనుకున్న డ్రీమ్ హౌస్ ఎట్లుంటుందో అంతకు మించి ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది, నేను చెప్పడం కాదు. ఇది పై ఇంటి వాకిలి మాత్రం ఇక్కడ పెట్టేసాం అనమాట. డోర్ బెడ్రూమ్ పెట్టాలి. కొత్త డోర్. కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయిందనమాట. ఎందుకనంటే తీయడము పెట్టడము అట్లా దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. ఇక చూడండి ఇంటి నిండా ఇవే గాళ్ళు కొయ్యడము, పైపులు పెట్టడము, డబ్బాలు పెట్టడము. ఇంకా చూడండి అక్కడ స్లాబ్ వేసినారు. ఆ స్లాబ్కి అవి 2 తీయలేదన్నమాట. ఎందుకంటే ఈరోజు పనులు రాలేదు కాబట్టి. అట్లా పని అయితే చాలా ఉందండి, 1-2 అని కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉంది. దుమ్ము అయితే విపరీతం పట్టేసింది. చూడండి మన మోటార్ ఎట్లా అయిపోయిందో. మనము నీట్గా పెట్టుకుంటున్నాము, ఏదైనా పని పెడితే మాత్రము మామూలుగా ఉండదు అనమాట. అంతా చిందరగా ఉంటుంది. మేము ఇంత దుమ్ము కూడా పడకుండా చూసుకున్నాము. ఏంటి ఇల్లు తాపలు. ఇది చూడండి కరెంటు బోర్డే చూడండి ఎంత గందరగోళంగా అయిపోయిందా. మన ఫేవరెట్ గేట్, ఇంట్రడక్షన్ గేట్. ఇక మన డోర్ ఉండే అనమాట. ఆ పై ఇంట్లోకి మనము దాల్బంద్రం పెట్టేసినాం కదా, అది అనమాట మెయిన్ డోర్. ఇక్కడ మెయిన్ డోర్ మూసేసినాము, ఇక్కడ మెయిన్ డోర్ పెట్టేసినాం అనమాట. ఇది కొత్తది తీసుకొచ్చినాము. కాకపోతే ఇప్పుడు ఏం కనబడట్లేదు. రెడీ అయిన తర్వాత మళ్ళీ మీరు మార్చారా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పాను, తర్వాత చూద్దాం. ఇదైతే మనకు ప్లేస్ అయితే ఇట్లా ఉంటుందండి. అప్పుడేమో చాలా ఇరుగ్గా ఉండేది. ఇది చూడండి ఇప్పుడు హాల్. ఇది హాల్ అనమాట. కాకపోతే లైటింగ్ అయితే లేదు, కరెంట్ లేదు కదా, నల్లంగా ఉంది. ఎందుకంటే లైటింగ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి. అది ఇంకా చూడండి మన పైపులు. ఇప్పుడైతే ఎన్ని వేలు పెట్టి పైపులు తీసుకొచ్చినామో, పాత పైపులు అన్నీ తీసేసే వరకు చూడండి ఎంత నష్టమైతే నష్టమే. ఎందుకంటే ఏం చేస్తాను చెప్పండి. ఇది కిచెన్. అన్న ఏం కనబడట్లేదని అది కిచెన్ అని చూపిస్తున్నాడు. ఇది బెడ్రూమ్ అండి. ఈ వాకిలు దేని ఇచ్చినా
దీనిది ఏంది, ఇది దీనిది కదా, ఇది ఎక్కడి నుంచి తెచ్చి పైది 2 గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మంది తెచ్చి కిందింటికి పెట్టామన్నమాట. కాకపోతే మన ఫేవరెట్ సెంటిమెంట్ బాత్రూమ్ మాత్రం అట్లే ఉంచినాం. ఎందుకనంటే అది నాకు చాలా ఇష్టము, చాలా సెంటిమెంట్. బాత్రూమ్ మీద సెంటిమెంట్ ఏంటి దరిద్రుడు అని అనుకోవచ్చు, ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అట్లే ఉంది. అక్కడ మన డోర్ ఉందండి, మన ఫేవరెట్ డోర్, కిందింటికి మెయిన్ డోర్ కూడా అక్కడే పెట్టేసినాము. పని అంతా అయిపోయేసరికి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. కిచెన్ అయితే అప్పుడు కిచెన్ లేదు, అది లేదు, ఇది లేదని అనుకున్నాం కదా, చాలా బాధపడ్డాం. అవి ఏమైనా ఉంటాయి చూసుకొచ్చినా, ఎందుకంటే పిఓపి మొత్తం జారి కింద పడిపోయింది. ఇది కిచెన్ అండి. కిచెన్ మాత్రం ఒక బెడ్రూమ్ అంతా పెట్టించినాం అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నిజం, ఒక బెడ్రూమే కదా చిన్న, ఒక బెడ్రూమ్ అంతా కిచెన్ పెట్టించినాం. ఎందుకంటే మనకు తెలుసు బెడ్రూమ్ కన్నా కిచెన్ పెద్దది. బెడ్రూమ్ లో బాత్రూమ్ వచ్చింది కాబట్టి బెడ్రూమ్ చిన్నదిగా కానొస్తది. బెడ్రూమ్ కంటే పెద్దగా పెట్టించినాం అనమాట కిచెన్. ఇక్కడ దీంట్లోనే పోవాలి, బయటికి ఏం రాకూడదు. ఇక్కడ ఒకటి అది పెట్టించినాం, కిటికీ పెట్టించాం వెంటిలేషన్ కి. కాకపోతే ఇంకా నేను చెప్పట్లేదు, ఆ కిచెన్ లో ఇంకా చాలా చేయాల్సినవి అనమాట. ఎందుకంటే అది చేసి చూపించినాక తెలుస్తుంది, ముందు చెప్పడం కంటే చేసి చూపిస్తే సరిపోతుందని అదనమాట. లతమ్మ బాబు మాత్రం ఇంటి దగ్గర ఉన్నారు. నేను టకటక ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, మరీ ఎక్కువ లెంత్ ఏమొద్దు, టక్కిమని చెప్తే సరిపోతుందని అన్ని బోర్డులు అయితే పెట్టినాము. ఇంకా కబోర్డ్లు పెట్టాలా, సెల్ఫ్లు పెట్టాలా, ఇంకా చాలా పని ఉందన్నమాట. ఈ వర్షాలు తగులుకోవడం వల్ల ఎప్పుడు ఏమవుతుందో మనకేం తెలియదు కదా, వర్షాలు ఎట్లా పడతాయో. ఇది బెడ్రూమ్ అనమాట. చూడండి, బెడ్రూమ్ చిన్నగా ఉంది, కిచెన్ పెద్దగా ఉంది. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి కిచెన్ వల్ల, అందుకోసమే స్పెషల్గా కిచెన్ అయితే డిజైన్ చేయించుకుంటున్నాము. రెడీ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అది మన బెడ్రూమ్ అనమాట. దాని డోర్ అయితే అక్కడ పెట్టేసినాము. అందులోకి మేము వస్తే లైటింగ్ ఏం కనబడదులే. కాకపోతే ఏంటంటే పెయింట్ ఏంటి ఏం పడలేదు కాబట్టి మొత్తము ఎట్లా అంటే చీకటిగా కనిపిస్తుంది అనమాట. అది ప్లాస్టింగ్ అయిపోయి ఒక్కోటి పెయింట్ పడితే తెల్లగా అదనమాట. చాలా వరకు అయితే చాలా చేస్తున్నాము, చేయాలి కూడా. ఎందుకనంటే మనం ఏదైనా మనకంటూ ఏదైనా నిలబెట్టుకుంటేనే కదా రేపటి రోజు మనకు ఆధారం ఉంటుంది. కాబట్టి అలాగే ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క రూపీ, ప్రతి ఒక్క పైసా కూడా మేము ఏది వేస్ట్ చేయలేదన్నమాట. అన్నీ తీసుకుపోయినాము. మళ్ళీ ఈ చెట్టు ఇక్కడికే తీసుకొచ్చి పెట్టాము, ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ చెట్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ మన చెట్టు మన ఇంట్లోకే పెట్టినామన్నమాట. కాకపోతే ఇక్కడ దుమ్ము అది పడుతున్నా కూడా చెట్టు బాగా స్ట్రాంగ్ కాబట్టి నిలబడి ఉంది. ఇంకా సార్ ఫోన్ ఇస్తాలేమ్మా, అమ్మా ఆ ఫోన్ తీసుకుంటాందా? ఫోన్ వచ్చిందా? లేకపోతే ఏం ఫోన్ చేయలే కదా. ఇది ఇంటి ముందట అనమాట వసారా. మనకు అప్పుడు వసారా ఏం లేదు. ఇది చూడండి, అంతా తీసి కుప్ప కొట్టించినాము, ఇదంతా తీసి పోయించినాము అనమాట. ఇంట్లో ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసి బయట వేసేసాము అనమాట. మొత్తం న్యూగా తయారు చేస్తున్నాం అనమాట. అది ఇవన్నీ పైనుంచి తెచ్చి బయట పడేసినావా? ఎందుకని ఏమైనా తగులితే అట్లా నన్ను పిలిచాలి కదా. అన్న పైన సపడంతా పగలగొట్టి బయట పడేసినాడు. నేనేమో పిల్లల దగ్గర ఉన్నా. అప్పుడేమో ఉయ్యాల ఇరిగిపోయినది, ఉయ్యాల అదిగా ఖాళీ చేసినప్పుడు మాత్రము ఇంటి పని పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఉయ్యాల మాత్రం ఇక్కడ పెట్టేసినాం అనమాట. అది పెట్టేయడం కాదు, పక్కన వేసేసినాం మనము. మన ఇంటి పని అయితే జరుగుతుంది, ఇంకా జరగాల చెయ్యాలా. కాకపోతే వాళ్ళు రావడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున వర్షం పడడము 10, 10:30, 11 కాగానే నార్మల్ అయిపోతుంది కదా, ఎండ వస్తుంది. మేము అదే చెప్తున్నాం, రండి వచ్చి చేసుకోండి అంటుంటే కూడా వాళ్ళు ఏం పనులు ఎవరు రావట్లేదు అని అంటున్నారు. వాళ్ళని కూడా మనం అర్జెంట్ అని చెప్తుంటే వాళ్ళు చేయకుండా లేట్ ఉందన్నమాట. పిల్లలు ఆ ఇంట్లో నిద్రపోవడమే లేదు, ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి చాలా నిద్రపోవడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనకు తెల్లవారుదామని మాకన్నా ముందే లేస్తున్నారు, నైట్ మేము పడుకున్నాక పడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే అది కట్టిస్తున్నాం, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఒలిపినంత లోపల పడుతుంది కాబట్టి. మెస్ ఇంకా పైన కూడా మెస్ పైన పెట్టాలన్నమాట. కింద ఒక సాట పెట్టినారు, వర్షం తగులుకుని అదేనమాట. 3 రోజులైంది రాక వర్కర్లు. అట్లా ఇది ఇబ్బంది అవుతానే ఉంది. వాళ్ళ వేసులు బాటు వాళ్ళు ఇంకెక్కడ పనులు ఒప్పుకున్నారు మనకు తెలియదు కదా. పడేస్తుందా? ఇది చూడండి, మమ్మల్ని పంపించి మాత్రం అమ్మాయి అక్క ఎంత దర్జాగా ఉందో చూడండి. ధీర 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 అనుకుంటా చూడండి. దగ్గరుండి ఇంటి పని అంతా చేపిస్తుందండి, ఎందుకంటే పక్కింట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు తప్పదు, ఖచ్చితంగా చేయించాల్సింది అనమాట. ఆమె ఉంటే మాత్రం ఇక్కడ ఒక్క పుల్ల కానీ ఎత్తుకపోరు. అది ఆమె నేను భారీ బందోబస్తు అనమాట. ఇది ఇంటి పని అయితే ఇంకా ఇంటి పని ఇంకా స్టార్ట్ కావాలి. రెడీ అవుతుందని అనుకుంటున్నాం. చేసిన కొద్ది పని అవుతానే ఉందన్నమాట. పని అవుతానే ఉంది. మాకు మాత్రం చుక్కలు కనిపెడుతున్నాయి. ఏమో అంటారు కదా, ఇల్లు అనేది పెళ్లి చేసి చూడని అన్నారు. ఆల్రెడీ పెళ్లి చేసినారు, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనమాట. అది కడుతున్నాం. ఇది మా వ్లాగ్ అయితే. మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్.